సామాజిక పెన్షన్దారులకు మరోసారి చంద్రబాబు మార్క్ పాలన కష్టాలు మొదలయ్యాయి. జగన్ పాలనలో 58 నెలల పాటు సామాజిక పెన్షన్దారులకు నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ సొమ్ము ఇచ్చేవారు. అయితే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయవద్దని, వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని చంద్రబాబు తన నమ్మకస్తుడైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో బ్యాంకు ఖాతాలున్న వారికి జమ చేయాలని, లేని వారికి నగదు పంపిణీ చేయాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. అలాగే బ్యాంకు ఖాతాలకు పంపిణీ చేయాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఈసీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడు అలాగే ప్రతిపక్షాల వినతి మేరకు ఈసీ ఏపీ ప్రభుత్వానికి సుమారు 66 లక్షల మంది సామాజిక పెన్షన్దారులకు నగదు పంపిణీపై దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు బ్యాంకు ఖాతాలున్న వారికి అధికారులు డీబీటీ ద్వారా లబ్ధి చేకూర్చారు. బ్యాంకు ఖాతాలు లేని వారు సచివాలయాల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే పెన్షన్ సొమ్ము తీసుకోవడానికి బ్యాంకులకు లబ్ధిదారులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల వృద్ధులు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. అయితే పండుటాకుల ఇబ్బందులకు జగన్ ప్రభుత్వమే కారణమని చెప్పేందుకు ఎల్లో మీడియా తెగ ఉబలాట పడుతోంది. ఇటు బ్యాంకులు అటు సచివాలయాల వద్దకు క్యూ కట్టడానికి కారకులెవరో సామాజిక పెన్షన్దారులకు బాగా తెలుసు. ప్రతి ప్రతికూల అంశాన్ని జగన్ సర్కార్పై నెట్టేయడం ఎల్లో మీడియాకు అలవాటైన విజయాన్ని ఏపీ ప్రజానికానికి అనుభవమే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో సామాజిక పెన్షన్దారులకు తెలుసు కాబట్టి వారంతా చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు. ఎన్నికల కోడ్ వల్ల జగన్ చేతిలో 2 నెలలు అధికారం లేకపోవడం, అలాగే వాలంటీర్లను బాబు అడ్డుకోవడం వల్లే తమకు ఇబ్బందులు తలెత్తాయని పెన్షన్దారులు మండిపడుతున్నారు. తాము రాసింది నమ్మే జగన్పై ఆగ్రహంతో వైసీపీకి వ్యతిరేకంగా పెన్షన్దారులు ఓటు వేస్తారని ఎల్లో మీడియా భ్రమల్లో ఉన్నట్టు కనిపిస్తోంది.